పిచ్చితోనే అల్లాడే ప్రాణం నిన్నేలే నిన్నేలే తలచేనులే యాది చిలిపి చిరునవ్వే కురిపించు యాది నీ చూపే ఎదలోని యాది నీ ఉసుల ఊయల్లో పేరించు యాది నీ ఊహను నాగందించు. హాయ్ ఫ్రెండ్స్, ప్రివ్యూ వీడియో చూశారు కదా. అలాంటి వీడియో మీరు కూడా ఎడిట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. ఇది జస్ట్ 1 స్టెప్ లేదా 2 స్టెప్లోనే మీకు వీడియో రెడీ అయిపోతుంది. ఓకేనా? ప్లీజ్ ఒక లైక్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు, ఎందుకంటే దానివల్లే ఎక్కువ రీచ్ వస్తుంది. ఓకేనా? ఎక్కువ మందికి రీచ్ కావాలంటే మీరు లైక్ చేయాలి. ఓకేనా? ఇప్పుడైతే ప్రాసెస్ ఎలా అని స్టార్ట్ చేద్దామనండి. ముందైతే నేను మీకు ఒక బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ ఇస్తాను. ముందైతే బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ప్లెయిన్గా ఇలా ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేయాలంటే ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా? దీంట్లో ఇదే మెయిన్ స్టెప్, ఇంకేమి ఉండదు. ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. ఓకేనా? ఇక్కడ మీడియా అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ఈ ఫోటో పెడతాను. ఓకేనా? ఈ ఫోటో ఇలా వచ్చింది కదా. మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకున్న ఫుల్ వస్తుంది. లేదంటే ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి ఇక్కడైనా మీరు పెద్దది చిన్నది చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా మీరు ఫొటోస్ యాడ్ చేసుకోండి. మొత్తం ఫొటోస్ యాడ్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తే అది లెంత్ ఎక్కువ అవుతుంది. ఓకేనా? సరేనా? మీరైతే ఫొటోస్ యాడ్ చేసుకోండి. ముందు అన్నీ నేను యాడ్ చేసుకుని వస్తా. ఓకే, ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకున్నారు కదా, నేను కూడా యాడ్ చేసుకున్నాను. ఒకసారి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఇది ఉంది కదా, ఇది షేక్ ఎఫెక్ట్. ఓకేనా? ఇది మీరు ఏ ఎఫెక్ట్ కాపీ చేయనక్కర్లేదు, ఏమీ చేయనక్కర్లేదు, సింపుల్గా చేసుకోవచ్చు. ఓకేనా? పాస్వర్డ్ చెప్తా చూడండి, 1226. ఓకే, 1226 పాస్వర్డ్. ఓకేనా? ఇప్పుడైతే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పైన కింద పెద్ద ప్లస్ సింబల్ కాదు, పైన చిన్నగా ఉంది కదా లేయర్ కింద, దాని మీద ట్యాప్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ చేసుకోండి. ఓకేనా? సెలెక్ట్ ఆల్ లేయర్ చేసుకున్నాక మళ్ళీ అదే ప్లస్ మీద క్లిక్ చేసి కాపీ 11 లేయర్స్ చేసుకోండి. ఓకే, కాపీ 11 లేయర్స్ చేసుకుని బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. జస్ట్ ఇక్కడ పేస్ట్ చేయాలంతే. దీన్ని ఇక్కడ సేమ్ ప్లస్ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ 11 లేయర్ చేసుకోండి. అంతే, మీ వీడియో రెడీ అయిపోయింది. ఇంతే, సింపుల్ గైస్. చూడండి, నేను ఇప్పుడు మ్యూట్లో పెట్టి చూపిస్తాను. ఓకేనా? చూడండి, లేయర్స్కి ఉంటుంది ఎఫెక్ట్స్ అంతా, మీరేం చేయనక్కర్లేదు. ఓకే, ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా? ఇది మీరు ఇలా చేసుకున్నాక ఈ కింద లాస్ట్లో ఉంది కదా వీడియో, దాన్ని పైకి తీసుకురండి. పైకి తీసుకొచ్చి ఈ ఐ సింబల్ ఆఫ్లో ఉంటుంది, ఆన్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు చూపిస్తాను చూడండి, డెమో మీకు ఇలా వస్తుంది. ఇంతే, సింపుల్గా చేసుకోవచ్చు గైస్. ఓకేనా? ప్లీజ్ ఒక లైక్ చేయండి. వీడియో నచ్చితే కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫుల్ వీడియో చూసి లైక్ చేయండి. ఓకేనా? మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా మొత్తం అయిపోయాక పైన యారో సింబల్ ఉంటుంది. లేదంటే మీకు పార్టికల్ వీడియో కావాలంటే పార్టికల్ వీడియోస్ కూడా పెట్టుకోవచ్చు. మీకు కావాలంటే అది పెట్టుకుంటే ఇంకా లుక్ బాగుంటుంది. ఓకేనా? చూపిస్తాను చూడండి, ఇది పెడతాం. ఓకేనా? ఇలా ఉంది కదా, ఇది కలర్స్. ఓకేనా? సేమ్ ఆ పార్టికల్ వీడియో మీద క్లిక్ చేసి బ్లెండింగ్ అండ్ ఒపాసిటీకి వెళ్ళి లైట్నింగ్కి వెళ్ళి లైట్నింగే చేసుకోండి. అంటే స్క్రీన్ చేసుకుంటే కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది, వీడియో డల్ అయిపోతుంది. లైటిన్ అని ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసుకోండి. దీని వాల్యూమ్ కూడా 0 చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. 1 సెకండ్, ఎక్స్ట్రా పార్ట్ లేదు కదా. ఇప్పుడు సేమ్ లేయర్ మీద ట్యాప్ చేసి ఇక్కడ టైమింగ్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఈ లాస్ట్లో ఉన్నదాన్ని ప్రెస్ చేస్తే అక్కడ దాకా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మీరు డెమో చూశారు కదా, ఇప్పుడు ఇంకోసారి చూడండి. హార్డ్ పార్టికల్స్తో బాగుంటుంది వీడియో. సరేనా? ఈ వీడియో కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి ఇంపోర్ట్ చేసుకోండి. మొత్తం అయిపోయాక పైన యారో సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఫుల్ హెచ్డి క్వాలిటీలో మీ వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా గైస్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.